తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ 2 రోజుల క్రితం ఒక వీడియో చేసి ఛాలెంజ్ చేశాడు. దానికి సంబంధించిన ఈ 10 సెకండ్స్ వీడియో బిట్ ఒకసారి చూడండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఈ మధ్య అయితే ఆంధ్రాపై విషము చిమ్మే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ మాట అంటున్న వాడిని. మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక్క వీడియో చూపెట్టాను ఆంధ్రాపై విషయం చిమ్మింది. ఒక్క వీడియో మీరు ఆంధ్రాపై విషయం చిమ్మింది నా యూట్యూబ్ ఛానల్లో చూపెడితే నేను క్లోజ్ చేసి పెడతాను యూట్యూబ్ ఛానల్. ఈ ఛాలెంజ్ తీసుకుంటారా? చూశారు కదండి, ఆయన అంటుంది ఏంటంటే, నేను కానీ ఆంధ్ర మీద విషం చిమ్మినీత వీడియోలు చేసినట్లు ఆధారాలు చూపిస్తే నా ఛానల్ మూసేసుకుంటాను, ఛాలెంజ్ స్వీకరిస్తారా ఎవరైనా అని అనేసి అన్నారనమాట. దానికి సంబంధించే ఆయనవి ఆ పాత వీడియోలో లేకపోతే ఇవని కాదు, కేవలం 2 ఇన్సిడెంట్లకు సంబంధించే చూద్దాం. అది కూడా ఈ 2 నెలల్లో జరిగిన వాటికి సంబంధించే చూద్దాం. వాటిల్లో ఆయన ఏమి మాట్లాడారు, ఆయన చేసిన పనులేంటి అని అనేసి ఒకసారి ఆధారాలతో సహా చూద్దాం. దాని తర్వాత మీరే నిర్ణయించుకోండి. ఇదేంటంటే ఆయన ఏదో ఛాలెంజ్ చేశారనో ఆ వ్యక్తి గురించి మాట్లాడే ఉద్దేశం కానీ ఇదేమీ లేదు. కొందరు ఏంటంటే కులమనో ప్రాంతమనో మతమనో మేధావులనో ఒక ముసుగులాగా వేసుకుని తమ అనుకూల రాజకీయ పార్టీల లబ్ధి కోసమో లేదా ఇతరత్ర కారణాల కోసమో ప్రాంతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని రకాలుగా పనులు ఇవి చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏ విధంగానూ సమాజానికి మంచిది కాదు. అందుకనే ఇవన్నీ మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారని తప్పిస్తే వేరేది ఏమీ లేదు. ఇక దీనికి సంబంధించిన 2 ఇన్సిడెంట్లు మీటర్లో ఈయన మాట్లాడిన మాటలు, ఈయన చేసినవి ఏంటి అని చూద్దాం అన్నాం కదా. దానికి సంబంధించిన ఫస్ట్ ఇన్సిడెంట్ అదేంటంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చెందిన యూట్యూబర్ కేవీ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏంటంటే అతని మీద ఆల్రెడీ ఇంతకుముందు కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, అభ్యంతరకర వ్యాఖ్యలు ఏవో చేశారు, అటు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద అండ్ రాజధాని మీద ఇది చేశారు అని అనేసి నోటీసులు ఇచ్చి ఇది అరెస్ట్ చేశారు. దాని మీద ఈ నాగేశ్వర్ ఏమి మాట్లాడుతున్నారో ఈ 20 సెకండ్స్ వీడియో బిట్ ఒకసారి చూడండి. ఇది ఖచ్చితంగా భావప్రకాశ చెప్పిన దాడి, లేదా యూట్యూబ్ లో అభ్యంతరకరంగా మాట్లాడాడు, లేదా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారు. దానిపైనే మీరు అనుచితంగా పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేస్తే ఇప్పుడు కేవీఆర్ రావణో మాట్లాడినాడు. ఏం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారిపోతాయా? ఆంధ్రప్రదేశ్ సమాజం మారిపోతుందా? కూల్గా 12 ఏళ్ళు 5 రాష్ట్రాలు వెళ్ళిపోయి హాయిగా ఉన్నారు ప్రజలు అక్కడ ఇక్కడ. ఎందుకు రెచ్చగొడుతున్నారు అర్థం కాని విషయం. తెలంగాణ పోలీసు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జర్నలిస్టులు అరెస్ట్ చేసినప్పుడు ఈ చర్చ మళ్ళీ అప్పుడు కూడా చెప్తాను, అభ్యంతరం లేదు. ఎందుకు అందువల్ల మీరు తెలంగాణ పోలీస్ కూడా సహకరించకూడదు, అది తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. చూశారు కదండి, ఈ నాగేశ్వర్ అంటుంది ఏంటి, ఇప్పుడు కేవీ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు ఏవో చేశాడు, అయితే ఏమైందంట అంటే ఏంటి, అటు సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిని కానీ తిట్టారు, అయితే ఏంటి అని అనేసి క్లియర్ కట్గా చెబుతున్నాడు అనమాట ఈయన. దానికే అరెస్ట్ చేస్తారా అనేసి అన్నాడు. అలాగే ఇలా ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో ఉన్న ఈ వ్యక్తిని ఇతను తిట్టినా కానీ అరెస్ట్ చేయటం అనేది తెలంగాణ మీద దాడి, ఇది రెచ్చగొట్టడము అని అనేసి అన్నాడు. అలాగే ఇది తెలంగాణ పోలీసులు కూడా దీనికి సహకరించకూడదు అని అనేసి మాట్లాడాడు. ఇది క్లియర్గా వాళ్ళు చెప్పాడు ఈయన. ఇక ఇటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి తన విషయంలో జరిగితే ఇదే నాగేశ్వర్ ఏ విధంగా మాట్లాడాడో ఈ 20 సెకండ్స్ వీడియో బిట్ ఒకసారి చూడండి. ఈ లాస్ట్ 1 మంత్ లో నన్ను ఎంత నీచంగా తిట్టారు, మీరు ఎవరి మీద మీరు కేసులు పెట్టారు? కొన్ని అయితే నా దృష్టికి వచ్చిన పంపించాను. నేను ఎందుకు కేసులు పెట్టలేని మీరు అనొచ్చు. కొంతమంది మేము కేసులు ఎందుకు పెట్టలేదు, లోకేష్ కంప్లైంట్ ఏంటి అని అంటారు. లోకేష్ కంప్లైంట్ ఏంటంటే ఎందుకు కంప్లైంట్ అంటే లోకేష్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి నమ్మకంతో పంపుతాం. ఎందుకు కేసులు పెట్టలేదు అంటే కేసులు పెడితే ఏమవుతుంది? నేను ఆగస్టు 2023లో కేసు పెట్టాను ఆల్రెడీ సైబర్ పోలీస్ స్టేషన్ లో. ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది. అతన్ని పట్టుకొచ్చారు కూడా రాజమండ్రి నుంచి. పట్టుకొచ్చి ఇక్కడ మీకు ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేశాను. నాకు తెలిసినంత వరకు ఏం కాలే కేసు. నా సమయం ఎందుకు కూడా. చూశారు కదండి, ఈ నాగేశ్వరన్ అంట ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో తిట్టారంట. అయితే ఈయన వెళ్ళి హైదరాబాద్లో కంప్లైంట్ చేశారంట 2023లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ పోలీసులు రాజమండ్రి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల వేసారంట, ఫోన్లు ఇవన్నీ తీసుకున్నారంట. అంతే, ఇంకంతకు మించి ఏమైంది అని అనేసి అంటున్నాడు. మీరు చూడండి, అక్కడ కేవీ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇతనుండి సీఎంనో డిప్యూటీ సీఎంనో రాజధానిలో తిట్టాడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు, చేస్తే ఏంది దానికే అరెస్ట్ చేస్తారా అన్నాడు. అదే ఇతని విషయంలో ఇతన్ని ఏదో తిట్టారు అని అనేసి ఇతను కేసు పెట్టి అరెస్ట్ కూడా చేసి లోపలేస్తే కేవలం లోపలేసారు, అరెస్ట్ చేశారు, అంతేగా ఏమైంది అంటే ఉరిశిక్ష ఏమన్నా వేయాలని ఏమన్నా ఇతను కోరుకుంటున్నాడా? లేకపోతే వాళ్ళని తిడితే ఏమైందంట, ఈయన ఒక మాట అంటేనేమో వచ్చి అరెస్ట్ మాత్రమే కాదు ఇంకా చాలా చేయాలి అనే ఉద్దేశంలాగా మాట్లాడుతున్నాడు. ఏంటి హిపోక్రసీ? మళ్ళీ అక్కడ కేవీ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వచ్చి అరెస్ట్ చేస్తేనేమో అది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద దాడి అంట, రెచ్చగొట్టడం అంట, తెలంగాణ పోలీసులు కూడా సహకరించకూడదు అని మాట్లాడాడు. ఇక్కడ
మరి ఈయన పెట్టిన కంప్లైంట్ని బేస్ చేసుకొని హైదరాబాదు పోలీసులు రాజమండ్రి వెళ్ళి ఆ రాజమండ్రి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇది తీసుకొచ్చి ఇది లోపలిస్తే అది మరి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర మీద దాడి కాదా? అదేమైంది మరి? ఇలా ఒకే విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఎంత డిఫరెంటో ఇది చూడండి. అలాగే ఇంకొకటి, ఇతను ఏంటి అంటుంది, నేను ఈ మధ్య కేసులు పెట్టలేదు, ఎందుకంటే కేసులు పెడితే టైం వేస్ట్, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు అయినా కేసులు పెట్టట్లేదు, టైం వేస్ట్, ఊరికే నారా లోకేష్ గారికి మినిస్టర్కి మెసేజ్ చేస్తున్నాను కానీ ఆయన ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు అని అనేసి అంటున్నాడు. అసలు ఏంటండి ఈయన ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఈయన్ని ఎవరో ఏదో ఒక మాట తిట్టడమో లేకపోతే ఏదో చేస్తే ఈయన కేసు పెట్టడానికి టైం లేదంట, టైం వేస్ట్ అంట, ఈయన యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడంలో బిజీగా ఉన్నారంట, అందుకని మినిస్టర్ నారా లోకేష్ గారికి వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తారంట, దాన్ని ఆయన మినిస్టర్ గారు ఆయన పనులన్నీ ఆపేసుకొని నాగేశ్వర గారి వీడియోలన్నీ చూసి నాగేశ్వర గారి తరపున ఒకళ్ళ పుచ్చుకొని ఆయన వెళ్ళి కేసు పెట్టి ఆయన వెళ్ళి యాక్షన్ తీసుకోవాలి అంట. ఏంటండి ఏమనుకుంటున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందండి? ఇదే కేవీ రెడ్డి అరెస్ట్ మీద ఆవిడ తులసి చంద్ అని ఇంకొక ఆవిడ ఉంటారు, ఆవిడ కూడా ఒక పోస్ట్ పెట్టారు, ట్వీట్ చేశారు, వీడియోస్ కూడా చేశారు. చూడండి, ఈ కేవీ రెడ్డి వీళ్ళు అగ్రెసివ్గా ఏదో మాట్లాడితే దాన్ని అరెస్ట్ చేయడమేనా, ఇది పిరిగి పంతల చర్య అన్నట్టు ఇది అని అనేసి తెలంగాణ పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు అది ఇది అని మాట్లాడింది, వీడియోలు చేసింది ఈ పోస్ట్. అలాగే ఈవిడ ఎగ్జాక్ట్గా దానికి 10 రోజుల ముందేనండి ఇంకొక ట్వీట్ చేసింది దానికి సంబంధించి. చూడండి ఏంటంటే, ఈవిడ్ని ఎవరో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంట, ట్రోల్ చేయడం ఏదో చేస్తే ఈవిడెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, సజ్జనార్ గారు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు. దానికి ఈవిడెళ్ళేసి థ్యాంక్ యూ చెబుతా సజ్జనార్ గారికి, ఇలా నా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాను, అరెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ, పోలీసులు ఇలా ఇది చేయాలి, చాలా థ్యాంక్ యూ, మంచి పని చేశారు అని మాట్లాడింది. మీరు చూడండి, అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద మాట్లాడారు అని అనేసి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తేనేమో తిడితే ఏమైందంట, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఏమైందంట అంట, వీళ్ళని మీద ఒక మాట అంటేనేమో వీళ్ళు వెళ్ళి కేసులు పెడతారు, అరెస్ట్ చేయడం మంచి పనులు అని అనేసి అంటారు. ఏంటండి ఈ హిపోక్రసీ? మళ్ళీ ఇదే వాటికి సంబంధించి ఈయన ఏ విధంగా మాట్లాడతాడో ఆంధ్ర పోలీసులని, ఆంధ్ర అని అనేసి ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి ఈ 10 seconds వీడియో పెట్టి చూడండి. వేరే చోట కాదు, ఏబిఎన్లోనే వచ్చింది. మూడు వాహనాల్లో 50 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర అరెస్టుకు వచ్చారు అని. కారణాలు ఏదైనా వచ్చారో లేదో నాకు తెలియదు. నా అరెస్ట్కే 3 వ్యాన్లలో 50 మంది ఆంధ్ర పోలీసులు వచ్చారని ఏబిఎన్ఏ కదా ఫస్ట్ బ్రేక్ చేసేస్తుంది. చూశారు కదండి, ఈయనంటుంది నన్ను అరెస్ట్ చేయడానికి కూడా అప్పట్లో 50 మంది ఆంధ్ర పోలీసులు వచ్చారు, ఏబిఎన్లోనే వచ్చింది, కానీ అది నిజమో కాదో నాకు తెలియదు అని అనేసి ఒక 2 సార్లు మాట్లాడింది మాత్రమే పెట్టాను కదా, అది ఈ 2 రోజుల్లో మాట్లాడింది. ఈయన గత నెలన్నరలో దాదాపుగా 20 నుంచి 25 సార్లు ఆ మాట మాట్లాడాడండి. ఏబిఎన్లోనే స్క్రోలింగ్ వచ్చింది, నన్ను అరెస్ట్ చేయడానికి 50 మంది ఆంధ్ర పోలీసులు వచ్చారు, అది నిజమో కాదో నాకు తెలియదు, వచ్చినట్టు ఏబిఎన్లో స్క్రోలింగ్ వచ్చింది అని అనేసి మాట్లాడుతుంటారు అనమాట. మీకు ఇది ఒక నెలన్నర క్రితం ఏమో ఇలాంటిది ఏబిఎన్లో స్క్రోలింగ్ వచ్చిందో రాలేదో నేను చూడలేదు, ఒకవేళ సోషల్ మీడియాలో ఏదైనా పుకారు కానీ ఇలాంటిది వచ్చింటే వెంటనే ఆ రోజే ఆంధ్ర హోమ్ మినిస్టర్ అనిత గారు క్లియర్గా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలాంటిది ఏమీ లేదు, మేము నాగేశ్వర గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపించడం కానీ ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశం కానీ ఇదేమీ లేదు అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా కానీ ఈయన గత 30 రోజుల నుండి ఏబిఎన్లో వచ్చింది నాకు తెలియదు, ఏంటంటే నేను తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు అనమాట. తను చెప్పేది పచ్చి అబద్ధం అన్న విషయం ఆయనకి తెలిసి కూడా ఒక విద్వేషపూరితంగా ఆంధ్ర వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనే విధంగా అబద్ధం అని తెలిసినా అంతే ఏబిఎన్లో వచ్చింది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే మిగతా మేటర్లో అనుకో ఏమంటాడు, మనము ఏబిఎన్, TV5, సాక్షిల్లో వీటిల్లో వచ్చినవి ప్రామాణికంగా తీసుకుంటామా, మనం అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మాట్లాడాలి అంటాడు. కానీ ఈ విషయంలో వచ్చేసరికి ఏబిఎన్లో వచ్చింది అని నెల రోజుల నుంచి మీరు చెక్ చేయండి, కనీసం 20 సార్లు మాట్లాడాడండి ఇదే మాట, ఇదే అబద్ధాన్ని రిపీటెడ్గా హోంమంత్రి గారు ఇచ్చిన తర్వాత కూడా. ఇక ఆ రోజు ఈయన ఉండేసి కేసులు పెట్టారు అన్నారు కదా, కేసులు పెడితే ఏంటి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారా, ప్రశ్నించే ఇది అని అనేసి ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టేసి తెలంగాణ గొంతుకు మీద దాడి అని అనేసి పెట్టారు. ఏంటండి ఇది? మీకు నాగేశ్వర గారి మీద దేని మీద కేసు పెట్టారండి? ఆయన ఏదైనా ప్రశ్నించినందుకు కేసు పెట్టారా? ఆయన మాట్లాడింది ఏంటి? ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారి మీద ఒక లేనిపోని ఒక కాన్స్పిరసీ థియరీ ఒకటి చెప్పేసి దానికి ఏ విధమైన ఎవిడెన్స్లు లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడండి.
క్యారెక్టర్ అసాసిన్, వీళ్ళు నమ్మదగిన వ్యక్తులు కాదు, వీళ్ళు నమ్మదగిన వాళ్ళు, అది ఇది అంట ఈయన క్యారెక్టర్ జడ్జిమెంట్ ఇచ్చేశాడు. దాని మీద ఆ నెక్స్ట్ రోజు సాక్షి కానీ ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్టికల్స్ వేసుకొని ఇదంతా సర్క్యులేట్ చేసింది. ఆ తర్వాత కేసులు పెట్టారు. అంతేగాని ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో ఏ విధంగానైనా ప్రజలతోటి సంబంధం ఉందా అండి? అసలు ఇది ప్రజలకు సంబంధించిన మేటరేనా? ఇది ఏమన్నా ప్రజా సమస్యకు సంబంధించిన మేటరా? ఏమీ లేదు. ప్రజా సమస్యకు సంబంధించిన మేటరే కాదు. అయినా కానీ మీరు ఒక దీన్ని పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, దాని మీద కేసులు పెడితేనే ప్రశ్నిస్తే కేసులు పెట్టారు అని మాట్లాడుతున్నారు. ఇదే మేటర్లో ఆవిడ తులసి చందన్ ఆవిడ కూడా ఇక్కడ మాట్లాడుద్ది. ఏంటంటే నాగేశ్వర గారి మీద వైసీపీ కండువా వేస్తారా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా, ఏంటిది, హౌ డేర్ టీడీపీ అని మాట్లాడుతూ ఉంటారు. మీకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది నాగేశ్వర గారు కదా. మీకు ఆయన ప్రజా సమస్యల మీద కానీ దీని మీద కానీ ఏమైనా మాట్లాడారు? ఏమీ మాట్లాడకుండా సెంట్రల్ హోమ్ మినిస్టరు, ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం మీద ఒక కాన్స్పిరసీ థియరీ పెట్టి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అదేమో మీకు కరెక్ట్. వీళ్ళుండేసి దానికి కౌంటర్గా ఆయన మీద వైసీపీ కండవ కానీ ఇది వేస్తేనేమో అది తప్ప. ఈవిడ తులసి చంద్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక వీడియో చేశారు. అందులో పేపర్కి ఎంఓయూకి తేడా లేకుండా కంపారిజన్ చేస్తా, అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని ఎంఓయూ ఏంటి, దాని అగ్రిమెంట్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా తెలియకుండా ఏదంటే అది చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేసినట్టు ఇది అనే వీడియో చేశారు. అప్పట్లో ఆవిడ మాత్రమే కాదు, ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేశారు అలాంటివే. ఆ తర్వాత నేను ఇమీడియట్గా వాళ్ళందరి మీద ఇదిగో మీరు మాట్లాడిన తప్పు, ఇది నిజము, ఇది అబద్ధము అని అనేసి ఎవిడెన్స్లతో సహా వీడియోలు చేస్తే ఏదైతే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇమీడియట్గా డిలీట్ చేసుకున్నారు వాళ్ళ వీడియోని. ఓకే, తప్పు జరిగిందనో లేకపోతే ఏదో ఉద్దేశంతో. ఎవరైనా తప్పులు చేయొచ్చు, పొరపాట్లు జరగచ్చు, అందులో నేనేం కాదంటలేదు, వెంటనే వాళ్ళు డిలీట్ చేసుకున్నారు. కానీ ఈవిడ మాత్రం తన వీడియో డిలీట్ చేసుకోలేదు. చేసుకోకపోగా దాదాపుగా 100 నుంచి 150 మందికి పైగా ఇప్పటికి కూడా ట్విట్టర్స్లో ట్వీట్స్ ఉంటాయండి, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆవిడ్ని కోట్ చేస్తా, మీరు చెప్పింది వీడియోలో మొత్తం అబద్ధాలు అని అనేసి ఎవిడెన్స్ తోటి సహా ఈ వీడియోలో చూపించాడు ఇతను. దీనికి నువ్వు ఆన్సర్ చెయ్యి, లేదంటే క్షమాపణ చెప్పు, ఆ వీడియో డిలీట్ చేసుకో అని అనేసి మాట్లాడితే ఒక్కదానికి కూడా రెస్పాన్స్ కాలేదు. కానీ ఒక పర్సన్ ఎవరో అగ్రెసివ్గా ఈవిడ మీద మాట్లాడారు. అగ్రెసివ్గా అని అనేసి అంటే ఇప్పుడు ఈవిడ అంటుంది కదా, ఇప్పుడు కేవీ రెడ్డో వీళ్ళు అగ్రెసివ్గా ఏదో అన్నారు అంటే తిట్టడాన్ని అగ్రెసివ్నెస్ అంటుంది కదా ఈవిడ. అలానే అగ్రెసివ్గా ఎవరో ట్వీట్ చేసి కోట్ చేశారనమాట, నువ్వు చెప్పినవి మొత్తం అబద్ధాలు అని ఇక్కడ ప్రూవ్ అవుతున్నాయి, దీనికి సంబంధించిన సమాధానం చెప్పని. ఆవిడ ఆ ఒక్క ట్వీట్ని తీసుకొని నా మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తున్నారని విక్టింగ్ కార్డు ప్లే చేసే టైప్లో మాట్లాడింది. దానికి వెంటనే అందరు కౌంటర్ చేసేసరికి మాట్లాడలేదు ఆవిడ. ఆ వీడియోని అంతే ఉంచింది. అయితే 2024 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి తెలుగుదేశం గెలిచింది కదా, గెలవగానే ఆవిడ ఆ వీడియో డిలీట్ చేసుకుందండి. డిలీట్ చేసుకుందో లేకపోతే ప్రైవేట్లో పెట్టుకుందో, ఇప్పుడు ఆ వీడియో లేదు అక్కడ. చూడండి, ఆవిడ చెప్పింది మొత్తం అబద్ధాలు, తప్పు అని ఎవిడెన్స్లతో సహా చూపించాను, అది తప్పు అని అబద్ధాలు అని ఆవిడకి తెలుసు. అయినా ఈ ఎలక్షన్ల దాకా ఆ వీడియోని అంతే ఉంచి అదే ప్రాపగండాని కంటిన్యూ చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి తెలుగుదేశం గెలవగానే ఆవిడ డిలీట్ చేసుకున్నారు. ఏమనాలండి వీళ్ళని? వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటండి? ఏ విధంగా కరెక్ట్ అండి ఇది? ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. ఇందులో చూశారు కదా, కేవీ రెడ్డి అనే వ్యక్తి సీఎంని వీళ్ళ తిట్టమేమో, ఈ తిట్టినంత మాత్రాన అరెస్ట్ చేయటమా అన్నాడు. అదే ఈయన తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తే కేవలం అరెస్టే కదా, ఇంకా పెద్ద శిక్ష వేయలేదు కదా అని అనేసి మాట్లాడాడు. ఆ కేవీ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్ర పోలీసులు వచ్చి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేస్తేనేమో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద దాడి అని మాట్లాడాడు. అదే తెలంగాణ పోలీసులు రాజమండ్రి వెళ్ళి ఇతని విషయంలో అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తేనేమో అది కరెక్టే అని మాట్లాడాడు అనమాట. అలాగే హోంమంత్రి గారు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఒక నెల రోజుల నుంచి, నెలన్నర నుంచి 20-30 సార్లు ఆంధ్ర పోలీసులు 50 మంది నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఏబిఎన్లోనే వచ్చింది, నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అబద్ధాలను ఏ విధంగా తెలివిగా ప్రచారం చేస్తున్నట్టున్నాడో ఇవన్నీ చూశారు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ రెండో ఇన్సిడెంట్. ఈ మధ్యకాలంలో ఇడుపు కాగితం అనే ఒక సినిమా వస్తుంది. అయితే దాని మీద ట్విట్టర్లో ఒక పర్సను ఇది తెలుగు భాషేనా అన్నట్లు ఒక సెటైరిక్గా ఏదో కామెంట్ చేశాడు. దాని మీద ఈ నాగేశ్వర్ మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన ఈ 20 seconds వీడియో పెట్టేసారి చూడండి. ఇడుపు కాగితం సినిమాపై కాంట్రవర్సీ. ఈ సినిమా పేరును చూపుతూ తెలంగాణ భాష పైన నీచమైన దాడి. దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ ఉంది. ఇది ఐసోలేటెడ్ ఈవెంట్ గా చూడకూడదు. తెలంగాణ భాష పైన దాడి కొత్త కాదు, తెలంగాణ సంస్కృతి పైన దాడి కొత్త కాదు. ఎవరికి పెట్టారు తెలంగాణ భాష? మీకు హైదరాబాద్ స్లముల్లో కొద్దిమంది మాట్లాడే భాషను పట్టుకొని తెలంగాణ భాష కాదాన్ని చూపి
ఆ అంటే అమలాపురం అన్నారే తప్ప ఆ అంటే ఆదిలాబాద్ అనే పాట ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు తెలుగు సినిమా హీరో కాకినాడ వెళ్ళి మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు కానీ పక్కనే ఉన్న గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఎందుకు చదువుకోలేదు? సినిమా టైటిల్ ఇరుపు కాగితం అన్న సినిమా టైటిల్ అంశం పైన జరుగుతున్న రచ్చ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పునాదిగా కలిగిన పార్టీలు తెలంగాణలో పొలిటికల్ రీఎంట్రీకి ప్రకటనలు వస్తున్నాయి. ఇది హైదరాబాద్ ను తిరిగి యూనియన్ టెరిటరీ అనే డిమాండ్ ను మళ్ళీ తిరిగి తెస్తున్నారా? ఇది 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా వచ్చింది. ఖచ్చితంగా సంథింగ్ ఈస్ దేర్ అనే అనుమానం బలపడుతుంది. చూశారు కదండి, ఈ నాగేశ్వర ఏమని మాట్లాడుతున్నాడు, అదొక ఆర్గనైజ్డ్ అటాక్ తెలంగాణ మీద దాడి అనేసి. మీకు ఈ ఇష్యూ ఏంటంటే, ఈ ఇడుపు కాగితం అనే ఒక సినిమా వస్తుంటే దాని మీద ఒక ర్యాండమ్గా ఒక పర్సన్ ఉండేసి ఇది తెలుగు భాషేనా, తెలుగు అర్థం అయిద్దా అన్నట్టు ఒక సెటరీగా ఒక కామెంట్ చేశాడు. మీకు చూస్తే ఇదే ఫస్ట్ టైం కాదు. దీనికి ముందు ఆంధ్ర కల్చర్ మీద, ఆంధ్ర భాష మీద, వీటి మీద కొన్ని వందల కామెంట్స్ అండి, కొన్ని వేల కామెంట్స్ చేసి ఉంటారు. ట్విట్టర్లో చూస్తూ ఉండండి. అలాగే దానికి ముందు ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ వాటి మీద ఇంతే ఎన్నో వేల కామెంట్స్, వందల కామెంట్స్ చేసి ఉంటారు. ఇది మాత్రమే కాదు, మీకు సౌత్ వాళ్ళు నార్త్ సినిమాల మీద కామెంట్ చేస్తారు, నార్త్ వాళ్ళు సౌత్ సినిమాల మీద, తమిళనాడు సినిమాల మీద కామెంట్ చేస్తూ ఉంటారు, కర్ణాటక సినిమాల మీద, తమిళ వాళ్ళు తెలుగు సినిమాల మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి ట్విట్టర్ ఓపెన్ చేస్తే కొన్ని వేల కామెంట్స్ ఉంటాయి, కొన్ని వందల మంది ఈ రకంగా కామెంట్ చేస్తుంటారు. రెగ్యులర్గా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక ర్యాండమ్గా ఒక పర్సన్ వేసిన ట్వీట్ని తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇతను వీడియోస్ చేశాడు, చేస్తే ఏమంటాడు, ఇది ఒక ఆర్గనైజ్డ్ అటాక్, అలాగే దీనికి హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అనే కుట్రలో భాగంగా ఇది నడుస్తుందా అంట. ఏంటండి ఇది? ఒక ర్యాండమ్ పర్సన్ వేసిన ట్వీట్ని ఈ రకంగా చేయటం మీది ఆర్గనైజ్డ్ అటాక్ నాగేశ్వర్, లేకపోతే ఆ అబ్బాయి ఏదో ఒక ట్వీట్ వేసింది ఆర్గనైజ్డ్ అటాక్ అయిద్దా? అది కొత్త, లేకపోతే తొలిసారా? ఎన్నో వందల సార్లు ఆంధ్ర మీద అంతే, అంతకుముందు వేశారు, తెలంగాణ మీద జరిగింది, అన్ని రాష్ట్రాల మీద జరుగుతూనే ఉంది. అది ఏది ఆర్గనైజ్డ్ అటాక్? దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అంటాడు, ఏదేదో లింక్ చేసి మాట్లాడతాడు. ఇది ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడము? మళ్ళీ ఇతను మాట్లాడతాడు, ఏంటి ఆ వీడియోలో మాట్లాడింది, తెలంగాణ భాష మీద, దీని మీద, సంస్కృతి మీద దాడి కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. తెలుగు సినిమా హీరో వెళ్ళి కాకినాడ మెడికల్ కాలేజీలోనే చదవాలా అంటాడు. అంటే అమలాపురం అని ఎందుకు పెట్టారు, ఆదిలాబాద్ అని ఎందుకు పెట్టలేదు అంటాడు. ఈ రకంగా తన విద్వేషాన్ని మొత్తాన్ని ఆపుకోకుండా ఏ రకంగా బయటపడ్డాడో మాట్లాడాడు. చూడండి, ఇతను న్యూట్రల్ అని కవర్ చేసుకుంటా మాట్లాడతాడు కూడా ఇవన్నీ మాట్లాడాడు అంటే ఇతను లోపల ఏ విధంగా ఉండి ఉంటుంది అనేది ప్రజలు అర్థం చేసుకోండి, లేకపోతే ఆయనే చెప్పాలి అనమాట. మీకు ఈయన మాట్లాడిన దాన్ని చూస్తే మీకు 1970 తర్వాతనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది. మీకు సినిమా అనేది ఒక బిజినెస్, సెల్లింగ్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఏది బెస్ట్గా సెల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఇది వెళ్తూ ఉంటారు. మీకు అంతకుముందు వసేరావులమ్మ కానీ ఇవన్నీ అనేసి ఆ టైప్ సినిమాలు ఇవన్నీ వచ్చినాయి, తెలంగాణది కానీ ఇదంతా. అది నడిచిన అన్నాళ్ళు అదే తీశారు. అది ఆగిపోయిన తర్వాత ఆ తర్వాత రాయలసీమ మీద కూడా ఫ్యాక్షన్ ట్రెండ్ అనేసి వచ్చింది. ఫ్యాక్షన్ సినిమాలు మంచి డబ్బులు వస్తున్నాయనో లేకపోతే బాగా జరుగుతున్నాయి అనేసి వరుస పెట్టి అవే తీశారు. ఇప్పుడు అవి ఆపేశారు. మధ్యలో దేవుళ్ళ సినిమాలు అనేసి ఒక ట్రెండ్, మొత్తం అవే తీశారు. ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్స్ మీద సినిమాలు మొత్తం అవే కదా, పాన్ ఇండియా అని, గ్రాఫిక్ వర్క్ అని ఇవన్నీ పెట్టి తీసేయటం, ఇవి చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి నడుస్తూ ఉంటుంది. ఆ రకంగా తీశారు. మీకు ఏంటి, కాకినాడ మెడికల్ కాలేజీలోనే చదివాడా, ఉస్మానియాలో ఎందుకు చదవలేదు మా హీరో అని మాట్లాడుతున్నాడండి. ఏంటండి ఇది? మీకు 1995 తర్వాత నుంచి సినిమాలు చూడండి, తెలుగు సినిమాలు అన్నిట్లో కూడా హీరో కానీ లేకపోతే ఉండేసి మేము ఇంజనీరింగ్ హైదరాబాద్ వెళ్ళి ఇంజనీరింగ్ చదువుతున్నాం, హైదరాబాద్ వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతున్నాం అనేసి చెబుతూ ఉంటారు. దూకులో మీకు హ్యాపీ డేస్ కానీ ఇవన్నీ చూడండి, ఏంటి సిబిఐటి కాలేజీ ఇవి అనేసి. దాని మీద ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏంటి మీ సిబిఐటి ఈ కాలేజీలో చూపిస్తారా, మా ఆంధ్ర కాలేజీలో ఇంజనీరింగ్ చదవరా, ఇది ఆంధ్ర మీద దాడి అనేసి ఏమన్నా అన్నారా? లేదు. ఒక ట్రెండ్, వాళ్ళకి ఒక ట్రెండ్ నడిచేటప్పుడు ఏది సెల్లింగ్ పాయింట్. సినిమా అనేది ఒక రిస్కీ బిజినెస్, కేవలం 10 to 15% మాత్రమే సక్సెస్ రేట్ ఉన్న ఒక ఇండస్ట్రీ. అట్లాంటి దాంట్లో ట్రెండ్స్నే ఫాలో అవుతారు. ట్రెండ్కి అగ్నెస్ట్ లేకపోతే ఇదిగాను అందరూ ఒకేలాగా పోతుంటారు తప్పిస్తే. ఒక్కో టైంలో ఒక్కోటి జరుగుతూ ఉంటాయి. ఇతను అన్నది ఏంటండి, అంటే అమలాపురం అని పెట్టారు కానీ ఆదిలాబాద్ అని ఎందుకు పెట్టలేదు అని అనేసి అన్నాడు. అదే దానికి ఆదిలాబాద్ పెట్టినట్టయితే ఇప్పుడు అదే దాన్ని ఈ నాగేశ్వర్ ట్విస్ట్ చేస్తాయేమని మాట్లాడేవాడు తెలుసా. అంటే ఆదిలాబాద్ అని ఒక ఐటమ్ సాంగ్కి మా ఊరి పేరు పెట్టారు అని అనేసి విషనిముతాగాను లేకపోతే ఇదిగా మాట్లాడి ఉండేవాడు ఖచ్చితంగా. అంటున్నాడు కదా, మా తెలంగాణ భాష యాస మిగతా హీరోలకు పెట్టకుండా కొంతమంది హీరోలకు పెట్టారు, వీటికి పెట్టారు అని మాట్లాడతా చెప్పట్లా. అది కాదు నాగేశ్వర్, నువ్వు
నీది ఆదిలాబాద్ అనో ఏదో చెప్తా ఉన్నావు కదా తెలంగాణ ప్రాంతం అని. మరి నీ యూట్యూబ్ ఛానల్లో నువ్వు అదే యాస భాష ఎందుకు మాట్లాడవు? నువ్వు మొత్తం దాదాపుగా డెల్టా తెలుగు ఇదే మాట్లాడుతూ ఉంటావు కదా, ఎందుకు మరి నీ యాస నీ భాష నువ్వెందుకు మాట్లాడవు? అది చెప్పు. అంటే ఇతని దానికేమో ఇతను మాట్లాడే దానికో సెల్లింగ్ పాయింట్, వ్యూస్, ఇవన్నీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకితరతర కారణాలతో. అదే సినిమా వాళ్ళేమో వాళ్ళ బిజినెస్ని ఇది చేసుకోకూడదు, వాళ్ళు సెల్లింగ్ పాయింట్స్ని ఇది చూసుకోకూడదు. అది కూడా ఇతను కాకినాడ మెడికల్ కాలేజీ ఇది ఎన్ని సినిమాల్లో ఉన్నాయో ఎందులో కూడా ఇతను చూపించడు. అదే ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఇవన్నీ ఎన్ని చూపిస్తున్నారు అనేది తెలిసిందే. అలాగే ఇతను ఇండైరెక్ట్గా వచ్చేసి విజయవాడ మీద వాళ్ళ మీద ఇది మాట్లాడటం ఇతను ఉండేసి. మీకు విజయవాడ అనేది కానీ చూస్తే సినిమాల్లో చూడండి, విజయవాడ అంటే ఏమని చూపించారు? రౌడీయిజం అనో లేకపోతే కులం అనో ఇదే చూపించారు తప్పిస్తే మొత్తం మీకు విజయవాడ అంటే ఏంది? పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ. మీకు మన జాతీయ పతాకాన్ని పింగళ వెంకయ్య గారు తొలిసారిగా మహాత్మా గాంధీ గారికి చూయించి ఆమోద ముద్ర వేయించింది కూడా అదే విజయవాడ సభలోనే. మీకు మహాత్మా గాంధీ గారి అతి పెద్ద సభ జరిగింది కూడా నాకు గుర్తున్నంతలో విజయవాడలో మాత్రమే. మహాత్మా గాంధీ గారిది అంత పెద్ద సభ ఆ రోజు అక్కట్లో జరిగింది. మీకు అక్కడ పెద్ద పెద్ద మహానుభావులు ఎంతమంది ఉన్నారు, మీకు ఎంతోమంది హేతువాదులు, ఇవన్నీ అలాగే సంఘ సంస్కర్తలు ఎంతమంది ఉన్నారు. వీటి గురించి ఏనాడన్నా ఎందులో అన్నా చూపించారా? చూపించలేదు కదా. రౌడీయిజం అనో లేకపోతే కులాలనో ఇవనో ఇవే చూపించారు కదా. ఇలా ఎప్పటి నుంచో దాడి అనేసి ఇది మాట్లాడాలంటే అందరూ మాట్లాడగలుగుతారు. ఇంతకుముందు కూడా ఇంతే మాట్లాడేవాళ్ళు. ఏంటంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు దోచుకున్నారని ఇది పడిగట్టు పదాలు ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇది 1957 అప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ టెక్నో ఎకనామికల్ సర్వే ఎన్సీఏఆర్ చేసిందే. ఎన్సీఏఆర్ అంటే ఇప్పటికి కూడా ఇండియాలో ఓల్డెస్ట్ అండ్ టాప్ ఎకనామిక్ రీసెర్చ్ సర్వే ఇండిపెండెంట్ది ఇదనమాట. దాని క్రెడిబిలిటీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ సర్వే 1957 ఆ టైంలో ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చూడండి. అప్పుడే 55 ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా. అప్పుడు పర్ క్యాపిటా ఇన్కము జిల్లా వైజ్ ఇస్తే హైదరాబాద్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఓన్లీ హైదరాబాద్ది 270 ఉంటాయి. నేను జీడిపి గురించి మాట్లాడలేదు. జీడిపి ఏంటంటే ఆంధ్రలో పాపులేషన్ కానీ ఇదంతా ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో తక్కువ ఉంటుంది కాబట్టి ఆంధ్రలో ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ తక్కువ ఉండొచ్చు. దాన్ని నేను మాట్లాడలేదు. నేను పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో చూస్తే హైదరాబాద్ 270 ఉంటే గుంటూరు జిల్లా 360 ఉంది, కృష్ణా 330 ఉంది, వెస్ట్ గోదావరి కూడా 280 ఉంది. అలాగే రీజన్ వైజ్గా ఇది చూసినా కానీ కోస్టల్ ఆంధ్ర వరకు చూస్తే 270 ఉంది కోస్టల్ ఆంధ్ర మొత్తం కలిపి. రాయలసీమ 230 ఉంది రాయలసీమ వరకు. అదే తెలంగాణ హైదరాబాద్ తోటి కలిపే 200 ఉంది. అదే 2014లో రాష్ట్ర విభజన జరగగానే 2 రాష్ట్రాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి ఎంత తక్కువకు పడిపోయిందో ఆంధ్రప్రదేశ్. మీకు అదే ఆంధ్ర తెలంగాణ కలిసేటప్పుడేమో ఆంధ్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ కంటే. అదే 2014లో డివైడ్ అయ్యేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కిందకి పడిపోయింది. ఈ లెక్కలు ఎవరు నష్టపోయినట్టు? అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ జాబ్స్ మీటర్లో కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రీజన్ వరకు చూస్తే దాదాపుగా 48,000 ఎంప్లాయ్మెంట్ ఉంటే తెలంగాణ రీజన్ మొత్తం కలిపి కూడా 22,000 కూడా లేదు. ఇది ఫ్యాక్ట్స్. ఇవన్నీ ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు, కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు ఈ దోచుకున్నారు వీటి మీద మాట్లాడరు అనమాట. ఎందుకంటే కళ్ళ ముందు అన్నీ కనపడతానే ఉన్నాయి కదా. దీన్ని చూపించి విద్వేషాలు రెచ్చగొట్టలేరు. ఎందుకంటే క్లియర్గా అర్థం అయిపోద్ది వాడు చెబుతున్న అబద్ధాలు అతను చెబుతుంది అనేసి. అందుకని ఇప్పుడు సినిమాను లేకపోతే భాషను ప్రాంతంను ఇవన్నీ తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. అలాగే ఇదే నాగేశ్వర్ కానీ మిగతా వాడు కానీ ఎన్నిసార్లు ఆంధ్రలో కులతత్వం ఎంత ఎక్కువగా ఉంటుందో తెలంగాణలో ఉండదు అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఏం సర్వే రిపోర్ట్ ఉంది, వీళ్ళు ఏం సర్వే చేశారు, వీళ్ళ దగ్గర ఏ బేస్ చేసుకొని ఈ విధంగా జడ్జిమెంట్లు పాస్ చేస్తారు? ఎన్నిసార్లు అన్నారు ఇది? మీకు ఎక్కడ తెలంగాణలో పరువు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయా? ఒకసారి మీరు న్యూస్ పేపర్లో ఓపెన్ చేసాం, మీరు రిపోర్ట్లో మీరు చూడండి. మీ ఆ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఏమన్నాడు? బరాబర్ నేను దొరనే, మా దొరలాగానే ఇది చేస్తాము అని అనేసి ఇది మాట్లాడారు. ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి రెడ్లు అంటేనే పాలకులు అలాగా వాళ్ళేదేముంది ఇది అని అనేసి ఆయన మాట్లాడారు. అవన్నీ పెట్టుకొని సరే దాని గురించి ప్రోగ్రెసివ్గా అందరం ముందుకెళ్ళాలి ఇది అని అనేది ఓకే. కానీ రెండో ప్రాంతం మీద ఈ రకంగా పొద్దుగుకులు మాట్లాడటం ఏంది? అది కూడా ఏ విధమైన అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ అథెంటికేటెడ్ ఇది కానీ లేకుండా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈయన నాగేశ్వర్ ఇవన్నీ మాట్లాడటం తన హక్కు అనుకుంటున్నాడేమో. ఆంధ్ర మీద ఈ రకంగా ఆంధ్ర సినిమాల మీద ఆంధ్ర భాష మీద కానీ ఆంధ్ర పోలీసుల మీద కానీ లేదంటే ఆంధ్ర జనాల కులాల గురించి కానీ దీని గురించి మాట్లాడటం ఇది నా హక్కు.
ఇది విద్వేషం చెప్పడం ఏం కాదు, అదే నా మీద ఏదన్నా మాట్లాడితే అది విద్వేషం అనేసి అనుకుంటున్నాడు. అందుకనే తెలియజెప్పడం కోసం ఇది చెబుతుంది. సో ఈ రెండో ఇన్సిడెంట్లో కూడా చూశారు కదండి, ఏ రకంగా ఒక నార్మల్ పర్సన్ వేసిన ఒక ట్వీట్ని ఈ రకంగా వందల సంఖ్యలో వీడియోలు చేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం చేసి అదే మళ్ళీ ఎదుటోళ్ళు ఆర్గనైజ్డ్గా అటాక్ చేశారు అని అనేసి మాట్లాడుతున్నాడు. అలాగే దాన్ని తీసుకెళ్ళి ఏదో కేంద్రపాలిత ప్రాంతం అన్నట్టుకి కుట్ర చేస్తున్నారు అని అనేసి విద్వేషం రెచ్చగొట్టేటట్టు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. అలాగే తెలుగు సినిమాల గురించి, అందులో దీని గురించి ఏ రకంగా అర్థం లేకుండా, సంబంధం లేకుండా మాట్లాడాడు. ఇదంతా దేని గురించి మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు అని అనేది ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించండి. కాబట్టి ప్రజలందరూ మీకు మీరు ఒక 10 నిమిషాలు అనలైజ్ చేసుకోండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దు, లేకపోతే ఎవరో ఇది చేసింది నమ్మొద్దు. మీరు చూసుకోండి, 10 నిమిషాలు అనలైజ్ చేసుకోండి. ఈరోజు ఇటు తెలంగాణ రాజకీయాల మీద కానీ, తెలంగాణ వ్యక్తుల మీద కానీ, తెలంగాణ ప్రాంతం మీద కానీ మాట్లాడే ఆంధ్ర మేధావులను, లేకపోతే యూట్యూబర్స్ను, లేకపోతే ఎనలిస్టులను, పొలిటీషియన్స్ ఎంతమంది ఉంటారు. అదే ఆంధ్ర రాజకీయాల మీద కానీ, ఆంధ్ర వ్యక్తుల మీద, ఆంధ్ర ప్రాంతం మీద ఈ విధంగా మాట్లాడే ఎనలిస్టులోనో, మేధావులోనో, లేకపోతే పొలిటీషియన్స్ ఎంతమంది ఉంటారు అనేది మీకు మీరు కంపేర్ చేసుకోండి. ఎటు సైడ్ ఎంతమంది మాట్లాడుతున్నారు, ఏ రకంగా ఎవరు ఎక్కువ దాడిలాగా ఇది మాట్లాడుతున్నారు అనేది మీకే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇదే నాగేశ్వర్ ఛానల్ను ఓపెన్ చేయండి, ఎన్ని ఆంధ్ర మీద మొత్తం ఉంటాయో. తప్పట్లేదు ఆయన మాట్లాడటం. ఆ కేవీ రెడ్డి అనే అతను మాట్లాడింది చూడండి, మొత్తం ఆంధ్ర మీదే, నేనేం కాదంటలేదు. అలానే తెలంగాణ మీద మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆంధ్ర నుంచి అనేది మీరు లెక్కేసి చూడండి. అలాగే ఇటు చూడండి, ఇంతకుముందు ఎంతమంది అభ్యంతరకర భాషలో మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడారు అనేది కూడా చూడండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది కొంతమంది తమ అనుకూల రాజకీయ పార్టీల లబ్ధి కోసం ఇలాంటి ఒక ముసుగులాగా వేసుకొని ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ట్రాప్లో పడొద్దు. ఈ భావోద్వేగాలకి వీటికి లోను కావద్దు. ఎవరికైనా, అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఫస్ట్ చూడండి డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, మీకు సంక్షేమం జరుగుతుందా లేదా, కంప్లీట్గా దాని మీదే చర్చ జరగనివ్వండి. రాజకీయాల గురించి లేకపోతే వీటి మీద దీని అంతా ఎందుకు, కులాల మతాలు ప్రాంతాల గురించి ఈ రెండింటి మీదే చర్చ జరగనివ్వండి. ఎవరు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకేయండి, ఎవరు సంక్షేమం భాగిస్తే వాళ్ళకే సపోర్ట్ చేసేటట్టు ఉండి. ఆ రెండు తప్పించి మిగతా వాటి మీద కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అది ఏ విధంగానూ సమాజానికి మంచిది కాదండి. అది కేవలం కొంతమంది రాజకీయ వ్యక్తులకి, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు లాంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగం అండి. థ్యాంక్ యూ.